అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘు రంజిత్. ఇవాళ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, అస్సలు మిస్ చేయకండి, కంప్లీట్గా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ఇంకొక ఫేస్ని నేను చూపించబోతున్నా. అంటే పరిపాలన దగ్గరకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు వేరు, రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి ఆయన వేరు. సో పరిపాలన పాయింట్ ఆఫ్ వ్యూలో, అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారిని చూసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మల్లం గ్రామంలో జరిగిన దళితులకి జరిగిన అన్యాయం అక్కడి నుంచి, అది కూడా అండ్ మనకి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎలక్ట్రీషియన్స్కి ఆయన చేసిన సహాయం కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, అన్ని టాపిక్స్ కవర్ అవుద్ది. నేను చాలా వీలైనంత తొందరగా దీన్ని ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తాను. సో తప్పకుండా చూడండి, అందరికీ షేర్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్. ముందు ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకోండి. మీకు ఇది లాస్ట్లో కనెక్ట్ అవుద్ది. ఎందుకు నేను ఈ వీడియో చూడమన్నా అనేది లాస్ట్లో కనెక్ట్ అవుద్ది. మళ్ళీ మీరు కావాలంటే ఈ వీడియో చూడొచ్చు, అంటే మీ క్లారిటీ కోసం. ఇది చాలా బాధ కలిగిస్తుంది. ప్రతిసారి చనిపోవటం, సంతాపం ప్రకటించడం, లేదంటే ఎక్స్గ్రేషియా ఇవ్వటం, ఇది ఒక ప్రాణాలకి ఒక విలువ లేకుండా అంటే ఇస్తున్నాం, కానీ అది లోపల చాలా చాలా కలిచేసేది, బాధేస్తుంది. విన్నారు కదా, ప్రాణాలు పోతుంది, మేము డబ్బులు ఇస్తున్నాం కానీ మనస్ఫూర్తి ఇవ్వట్లా, మాకు గుండెలున్న బాధ నింపుకొని ఇస్తున్నాం. దీనికి ఎక్కడో శాశ్వతమైన పరిష్కారం వెతకాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. వీడియోలో ఆయన ఆ మాట చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అంటే ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏదో ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోయారు అనుకోండి, డబ్బులు ఇచ్చేద్దాం, అయిపోయింది, వాళ్ళకి అండగా నిలబడిన ఫోటోది ఇది అయిపోయింది, పేజీలో పోస్ట్ చేయి, మనకు అందరికీ పంపు, మీడియా ఛానల్స్ అందరికీ పంపు, ఇట్లా చేస్తారు మామూలుగా పాలిటీషియన్స్. మీ ఎవరైనా రాజకీయ నాయకుల దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గరికి నేను చెప్పేది బాగా కనెక్ట్ అయిపోద్ది. ఫోటోలు తీసారా, అంతా ఓకేనా, డన్, గుడ్ బై, అయిపోయింది, ఇట్లా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లా చేయరు. ఏ ఇష్యూనైనా దాని మూలాల్లోకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అంటే ఎలా రెస్పాండ్ అవుతారంటే, మీకు ఒకటి సంఘటన చెప్తారు. మొగల్తూరులో చిరంజీవి గారు పుట్టిన ఊరు మొగల్తూరులో పూడికలు తీస్తుంటే ఒక నూనె అంటే ఈ రీఫైండ్ ఆయిల్ ఉన్న ఒక ట్యాంక్ వచ్చి, ట్యాంక్ అని కాదు కానీ ఒక వెహికల్, ఒక మనకి ఈ వ్యాన్ లాంటిది వచ్చి కొట్టేస్తే ముగ్గురు చచ్చిపోయారు. అందులో ముగ్గురు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు దానికి ఎలా రెస్పాండ్ అయ్యారు? మామూలుగా అయితే ఎలా రెస్పాండ్ అవుతారు? ముగ్గురు చచ్చిపోయారా, ఎంత ఇవ్వాలి వాళ్ళకి, 50,000, 1,50,000 సెటిల్ చేసేయండి, అయిపోయింది, ఇట్లా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చేలా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే 2006లో ఒక జీవో విడుదలైంది. ఆ జీవోలో ఏముందంటే అప్పటి జీవన ప్రమాణాలకి, 2006 అంటే ఇప్పుడు 2025, దాదాపుగా మీకు 19 years బ్యాక్. 19 years బ్యాక్ దాన్ని ఎట్లా ఉందంటే, ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే 50,000 ఇవ్వాలి అని. కానీ ఇప్పుడున్న లివింగ్ స్టాండర్డ్స్కి అది ఓ పక్క కూడా సరిపోదు. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఆ జీవోని కొట్టేస్తూ కొత్త జీవోని తీసుకొస్తూ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన పథకాల కింద ప్రజలకి, అంటే ఉపాధి శ్రామికులకి, కార్మికులకి 2 లక్షల బీమా పథకం వచ్చేలా ఆయన చేశాడు ఎవరన్నా చనిపోతే. తర్వాత అది కూడా చాలదన్నట్టు మొన్న రీసెంట్లీ, ఇది May 1st ఈ నిర్ణయం తీసుకున్నారు, కార్మికుల దినోత్సవం రోజున ఈ నిర్ణయం తీసుకున్నారు. అది కూడా చాలదనక ఇంకొక 2 lakhs యాడ్ చేసి ఇప్పుడు మొత్తం 4 లక్షలు వచ్చేలా చేశాడు. వాళ్ళకి ఇనిషియల్గా ఎంత ఉండేదండి, 50,000. దాన్ని మళ్ళీ ఆయన ఎంత పెంచాడండి, 2006 జీవో తీసుకొచ్చి 2 లక్షలు. అది కూడా సరిపోదని వాళ్ళకి ఇంకా ఎలా పెంచాడండి, 4 లక్షలు. ఎక్కడ మొదలైంది సమస్య? ముగ్గురు చనిపోయారు, అక్కడ మొదలైంది. ఒక ప్రాబ్లమ్ని అడ్రస్ చేసే విధానం ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆ ముగ్గురిని సేవ్ చేయాలనుకోండి, ఆ ముగ్గురికి 50,000, 1,50,000 ఇచ్చే అయిపోద్ది. కానీ రాష్ట్రంలో ఉన్న 1,20,00,000 మంది ఉపాధి కార్మికులు, శ్రామికులు బాగుపడాలి కదా. వీళ్ళకి 1,50,000 ఇచ్చావు సరే, రేపు ఇంకోటి ఎక్కడన్నా జరిగితే వాళ్ళకి 1,50,000, ఇంకో 1,50,000 కాదు 50,000. ఏంటి అలా ఉండకూడదని ఎక్కడైనా ఎవరైనా ప్రమాదవశాత్తు కార్మికుడు, ఈ దేశాన్ని నిర్మించే, పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పాలంటే ఈ దేశాన్ని నిర్మించే
కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే, పాము కాట్లకి చాలా ఉంటాయి, అట్లా చనిపోతే, వరదబ్బ తగిలి చచ్చిపోతున్నారు చాలామంది పాపం, అలా చనిపోతే వాళ్ళకి 4 లక్షల ప్రమాద బీమా వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది ఒకటి. ఇంకొక సినారియో చెప్తా. చాలామంది నన్ను అడుగుతున్నారు దీని గురించి మాట్లాడని. ఏ ఇష్యూని కూడా కంప్లీట్గా స్టడీ చేయకుండా నేను మాట్లాడినా. నేను ఎదురు చూశాను, వెయిట్ చేసిన తర్వాత నాకు కొన్ని సోర్సెస్ ద్వారా నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అది మీతో పంచుకునే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తాను. సో పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మల్లం గ్రామంలో జరిగిన దళిత బహిష్కరణ అది ఎలా జరిగిందంటే మీకు సింపుల్గా ఒక స్టోరీ చెప్తాను. ఒక పెద్ద ఇంటి వ్యక్తి, కులం వద్దు కానీ, ఒక పెద్ద ఇంటి వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిసిటీ వర్క్ జరగాలని చెప్పి ఒక ఎలక్ట్రీషియన్ని తీసుకొస్తాడు. ఆ ఎలక్ట్రీషియన్ మన జన సైనికుడు, దళిత సోదరుడు ఎవరైతే చనిపోయారో ఆయన. సో ఆయన వచ్చి దాన్ని రెడీ చేస్తారు, సురేష్ అతని పేరు. ఆయన వచ్చి దాన్ని రెడీ చేశారు. రెడీ చేస్తున్నటువంటి క్రమంలో ఆయన చనిపోయారు, ఎలక్ట్రిసిటీ ఎఫెక్ట్ అయ్యి చనిపోయాడు. ఎస్సీ సోదరుడు, పైగా ఆర్థికంగా జగనన్న మాటలు చెప్పాలంటే అంతంత మాత్రమే. సో మీరేమన్నా ఆదుకోండి అని చెప్పి ఆ ఓనర్ని అడిగారు. అదేంటది, నేను సామాన్యుడిని, నా దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉంటాయి, నేను జీతాల మీద బతికేవాడిని, నాకు అంత స్తోమత లేదని చెప్పి చెప్తాను. లేదు మీరు చేయాల్సిందే, రావాల్సిన పంచాయతీకి లాగి ఆ గొడవ పెద్ద స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళు ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ గ్రామ పెద్ద వైఎస్ఆర్సీపీయో తెలియదు, ఇంకెవరి మనిషో తెలియదు, వర్మ గారి మనిషో కూడా తెలియదు, ఎవరో ఇది ఈ దళిత సోదరులు ఎవరైనా షాప్కి వస్తే మీరు ఇవ్వకండి అని హుకుం జారీ చేశారు. జారీ చేసిన తర్వాత వన్ ఫైన్ డే ఒక దళిత సోదరుడు అన్న 4 ఇడ్లీలు కట్టు అని చెప్పి వెళ్ళాడు. ఆ షాప్ అతను కాపు కులస్తుడు అంట క్లారిటీ లేదు అంట. ఎందుకంటే నేను కులం మతం అన్నది చాలా 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 సెన్సిటివ్ ఇష్యూ. నేను ఒక మాట తప్పు, ఒక మాట అటు ఇటు అయిపోయినా కూడా తల్లకిందలు అయిపోద్ది మొత్తం. అందుకని అంత కేర్ఫుల్గా నేను అసలు దాంట్లో జోలికి వెళ్ళను. ఈ మల్లం గ్రామానికి సంబంధించిన ఇష్యూ కూడా నేను అందుకని మాట్లాడను. సో అతను ఏం చేశాడు, ఇడ్లీలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు లేదు మీకు ఇవ్వద్దని చెప్పారు అన్నాడు. నెక్స్ట్ ఇంకొక అతను ఫిషెస్ తీసుకోవడానికి వెళ్ళాడు, లేదు మీకు ఇవ్వద్దని చెప్పారు. ఇంకొక అతను దోశలు, లేదు మీకు ఇవ్వద్దని చెప్పారు. ఏంటి ఇట్లా చేస్తున్నారని చెప్పి ఇలా చేస్తున్న ఆ రక్కస క్రియేట్ అయిపోయి మళ్ళీ గొడవ స్టార్ట్ అయిపోయింది. గొడవ స్టార్ట్ అయినప్పుడు వాస్తవానికి అది ఇద్దరి మధ్య జరిగింది. ఆ పర్సన్ ఎవరో తెలియదు, ఆ పర్సన్ వచ్చి ఇలా చేశాడు, మీరు వాళ్ళకి ఇవ్వకండి వీళ్ళకి ఇవ్వండి అని హుకుం జారీ చేశాడు. ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికీ బయటికి రాలా, ఆ వ్యక్తి పేరు ఇప్పటికీ తెలియదు ఎవరికి. అది జరిగింది, చేశారు. కానీ మనం ఇక్కడ ఏం చేసాం తెలుసా, వైఎస్ఆర్సీపీ పాలిటిక్స్ ఇట్లా ఉంటాయి. మనం చనిపోయిన ఆ సురేష్ అనే వ్యక్తిని మర్చిపోయాం కంప్లీట్గా. ఆ వ్యక్తి తాలూకు బాధ, ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడన్న మూలాల్ని మనం మర్చిపోయాం. మనం ఎక్కడ అయిపోయాం, దళితుల్ని కాపులు బహిష్కరించారంట, ఇది పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ అంట, ఇంకొంతమంది బోకెదవలు అయితే సనాతన ధర్మాన్ని పట్టుకున్నాడు కదా అందుకంట అని మొదలుపెట్టారు. చనిపోయాడు రా ఒక మనిషి, అది కదా దాని గురించి కదా మాట్లాడాలి. కంప్లీట్గా అది క్లోజ్ అయిపోయింది. ఆ మ్యాటర్ ఎక్కడ తెలియదు, ఎవరికి తెలియదు. కానీ దాన్ని పట్టించుకున్న వ్యక్తి ఒకే ఒకడున్నాడు, పవన్ కళ్యాణ్. సురేష్ అనే వ్యక్తి ఎందుకు చనిపోయాడు అనే మూలాలకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఎందుకు చనిపోయాడు, సేఫ్టీ సరిగ్గా వేసుకోలేక. ఎందుకు సేఫ్టీ సరిగ్గా వేసుకోలేకపోయాడు, అవి కొంచెం ఎక్కువ డబ్బుతో కూడినటువంటి వ్యవహారం, మేము పేదవాళ్ళం, మాకు అంత స్తోమత లేదు, మేము తీసుకోలేదు, అందుకని చనిపోయాడు. ఈ విషయం నాకు తెలిసిన వెంటనే నేను కొంత రీసెర్చ్ చేసేది దీని మీద. రీసెర్చ్ చేస్తే నాకు తెలియంది ఏంటయ్యా అంటే, స్క్రీన్ మీద వేస్తా చూడండి ఒకటే, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అట్రిబ్యూట్స్ 40% ఆఫ్ డెత్స్ అట్ ద వర్క్ ప్లేస్ టు ఎలక్ట్రికల్ ఇష్యూస్ అండ్
13 deaths on average per day by electrocution in India, which is highest in the world. అంటే దాదాపు 40% మంది వర్క్ ప్లేస్లో ఎలక్ట్రిసిటీ షాక్ తగిలి చచ్చిపోతున్నారు. ఆన్ అన్ యావరేజ్ ఒక్క రోజుకి 13 మంది చచ్చిపోతున్నారు ఎలక్ట్రిసిటీ తగిలి. ఇది దాని మూలం, ఇది దాని ఫౌండేషన్. ఇక్కడ ఇది మాట్లాడాల్సింది మనం. దళిత సామాజిక వర్గం, కాపు ఇది కాదు, ఇది దాని మూలం. చావుకి కులం ఉంటుందా? దళితుడైతే చచ్చిపోతాడు, బ్రాహ్మణుడైతే బతికిపోతాడా? అలా ఏమి ఉండదు కదా. స్విచ్ ఆన్ చేసి ప్లగ్లో వెళ్ళితే ఎవడన్నా పోవాల్సిందే పైకి. సింపుల్ కదా. ఈ బేస్ ఇష్యూని, ఈ బేస్ ఫౌండేషన్ని కళ్యాణ్ గట్టిగా పట్టుకున్నాడు. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే అధికారుల్ని ఆదేశించారు, మీరు సర్వే చేయండి, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంతమంది ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు పిఠాపురంలో మొత్తం మీరు నాకు చెప్పండి, వాళ్ళలో ఎంతమందికి ఈ పరికరాలు కొనడానికి లేదు, ఒకవేళ కొనలేకపోతుంటే ఎందుకు కొనట్లా, నాకు సంపూర్ణమైన నివేదిక ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. విత్ ఇన్ నో టైం అధికారులు విత్ డేటా విత్ రిపోర్ట్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు. మొత్తం 325 మంది ఉన్నారు సార్ అని చెప్పారు. 325 మెంబర్స్కి ఎలక్ట్రిక్ సేఫ్టీ అంటే మనకి షూస్ కానీ గ్లౌస్ కానీ ఇట్లాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ మనం ఇస్తున్నాం. నా సొంత డబ్బుతో నేను ఇస్తాను, పిఠాపురం ఎలక్ట్రీషియన్స్ అందరికీ నేను ఇస్తాను, విద్యుత్ శ్రామికులకు నేను ఇస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒక మీటింగ్ పెట్టారు. అదే కాకుండా ఎవరైనా చనిపోతే వాళ్ళకు కూడా 2 lakhs ఇన్సూరెన్స్ వచ్చే విధంగా మీరు పని చేయండి అని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇచ్చారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సో దానికి సంబంధించిన మీటింగ్ మొన్న జరిగింది. ఇది ఇప్పుడు నేను మొదట్లో ప్లే చేసిన వీడియో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? మేము ఎవరన్నా చనిపోయినప్పుడు నష్టపరిహారం ఇచ్చేప్పుడు బాత్తోనే ఇస్తాం, కానీ అది కాదు, దానికి శాశ్వత పరిష్కారం కావాలి అని అంటాడు. ఈ 2 ఇష్యూస్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులేశాడు. కన్స్ట్రక్టివ్గా ప్రజల కోసం నిలబడుతూ అడుగులేశాడు. మీరు గనక గమనిస్తే ప్రతి ఇష్యూని ఆయన అడ్రస్ చేసేప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ చాలా డీప్గా ఉంటుంది. కొండపల్లి బొమ్మలు అది ఎక్కడో అరకులో జనసేన పోరాట యాత్ర చేస్తున్నప్పుడు ఆయనకి అది ఉంటుంది. ఆయన దాని గురించి పరిశీలించుంటాడు. ఎక్కడో మీరు అట్లా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే పవన్ కళ్యాణ్ ఈజ్ వండర్ఫుల్ అనిపిస్తుంది. అందుకనే ఆ మనిషితో నడవాలనే ఆశ కోరికతో నేను ఆయనతో నడుస్తున్నా, ఇంత ధైర్యంగా నిలబడుతున్నా. సో అది వీడియో. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దూరదృష్టితో తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. జై జనసేన, జై హింద్.